వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరార్తి వ్లాగ్స్ ఛానల్. మళ్ళీ ఇంకొక మంచి ఛాలెంజింగ్ వ్లాగ్ తో విత్ మై 3 గర్ల్స్ తో మేమైతే మీ అందరి ముందుకి వచ్చేసాము. రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే ఇంకా అక్క మ్యారేజ్, హౌస్ వార్మింగ్ తర్వాత ఇంకెలాంటి ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి మేము రాలేదు. సో ఇప్పుడు అవన్నీ అయిపోయాయి కాబట్టి కూల్ గా సో వీళ్ళందరితో అయితే నేను ఫస్ట్ అది కూడా మా న్యూ హౌస్ లో ఫస్ట్ టైం వీళ్ళతో వ్లాగ్ చేయడం. ఇప్పుడు వీళ్ళు ఎవరికి అసలు వ్లాగ్ థీమ్ ఏంటనేది నేను చెప్పలేదు కాబట్టి ఇప్పుడైతే చెప్తున్నాను. ఫస్ట్ అయితే నేను మీకు ఇక్కడ కొన్ని స్వీట్ ఐటమ్స్ పెట్టాను అనమాట. చాక్లెట్స్, ఐస్ క్రీమ్, ఇది ఒక కేక్ టైప్ అండ్ మాజా అన్ని కూడా స్వీట్ వి పెట్టాను. సో బ్లాగ్ ఏంటంటే జోలో చిప్ వ్లాగ్. గర్ల్స్ తోని ప్లాన్ చేస్తే అది ఫస్ట్ జోలో చిప్ చేయాలని లాస్ట్ 1 year గా అనుకుంటున్నాను. అప్పుడెప్పుడో కుకింగ్ ది జాబ్ ఆల్రెడీ ట్రై చేసావు కదా, కడుపులో గుడుగుడు అయిపోతుంది. 1.5 year నుంచి అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఫ్రెండ్షిప్ డే కి చెయ్యాల్సింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది అలా లాగ్ అవుతూ వచ్చింది. సో మొత్తానికి వీళ్ళతో చేస్తే అదే చేద్దామని అనుకున్నాను. సో ఆర్డర్ చేశాను. ఈ జోలో చిప్ తిన్న తర్వాత ఎండింగ్ వరకు కూడా వీటిలో ఏవి టచ్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంటుంది. ఒక 3 persons అవుట్ అయిపోవచ్చు. ఒక పర్సన్ కి మాత్రం నేను ఒక మంచి యాక్సెసరీస్ అయితే గిఫ్ట్ ఇస్తాను. అది ఇప్పుడే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చూపిస్తాను గైస్, చూసేయండి. సో ఇదేంటంటే మొత్తం ఒక సెట్ చూపిస్తాను. వెయిట్, ఒక బ్రాస్లెట్ అండ్ ఒక రింగ్, ఇయర్ రింగ్స్, 1 చైన్. ఈ జ్యువెలరీ ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకైతే ఇది ఇస్తాను. ఏమో ఎవరు లాస్ట్ వరకు ఉంటారో ఛాలెంజ్ కదా, ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు జోలో చిప్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం. పావని నేను ఆల్రెడీ ట్రైడ్, నేను కజిన్స్ తో చేశాను, తన ఫ్రెండ్స్ తో చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫస్ట్ టైం అనమాట. అండ్ ఎన్నిసార్లు తిన్నా ఇది తింటే కొత్త రియాక్షన్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే ఆ స్పైస్ లెవెల్ టాప్ నాచ్ ఉంటుంది కాబట్టి ఇంకా లాగ్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇప్పుడు జోలో చిప్ ని ఓపెన్ చేసేస్తున్నాను. ఇది సెకండ్ టైం అయినా సరే నిజంగా చాలా భయం వేస్తుంది నాకు కూడా. ఎంత ఉంటది గానీ ఇంకా మనుషులకి ఫుల్ టార్చర్ పెట్టేస్తుంది. అదేమో కానీ దీని మీద ఉండే కొటేషన్లు, క్యాప్షన్లు చచ్చిపోతారు. ఎనీ లాస్ట్ వర్డ్స్ రేపర్ ఈజ్ వెయిటింగ్ అంట, మౌత్ ఆన్ ఫైర్ అంట, విజన్ ఫ్రమ్ టీయర్స్ అంటే కళ్ళల్లో నీళ్లు, ఎక్స్ట్రీమ్ ప్రో ఫ్రంట్ ఏదో మనం ఎక్స్పెక్ట్ చేసిన దారుణంగా ఉంటది. ఆర్ఐపి ఏదో తేడాగా ఉందేంటి. సో ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం లాగ్ లేకుండా. ముందు డొక్కులే కొంట్లో గట్ట ఎగిరిపోయిన అనుకో, కళ్ళు ఫా అయిపోద్ది. ఇది స్మెల్ కూడా ఘాటు చాలా దారుణంగా వెళ్తుంది ఓపెన్ చేసేటప్పుడు. ఎలా పచ్చిమిరపకాయలు బాబోయ్ మొత్తం కారం కొండలో తిప్పేసినట్టుంది. కారం ముద్ద నోరు లాస్ట్ అది గుర్తెట్టుకోండి కెమెరామ్యాన్ గారు. చూడండి ఈ మొక్క నోరు ఊరిపోతుంది అన్నది కదా, ముందు దీనికి ఇచ్చేద్దాం. నాకు ఇన్ని రోజులకి ఆర్తి నచ్చింది. ఆల్రెడీ మేము ఇద్దరం ట్రై చేసాం కాబట్టి మాకు చిన్నవి, ఇద్దరికి పెద్ద మొక్కలు. వెరీ గుడ్. ఆర్తి నాకు ఇంకా 4 మొక్కలు చేశాను గైస్. 1 2 3 1 సెకండ్. యాక్షన్. 1 సెకండ్. 3 2 1 యాక్షన్. మంట నోరు ఊరిపోతుంది అన్నది. సాంగ్ పడు గైస్, దవడ లాగేస్తుంది. అమ్మా అమ్మా గైస్, దవడ చెవులు లాగే చెవులు ఆర్తి చెవులు వాటర్ తక్కువదా అర్థం గుంట్లో నొప్పి వస్తుంది. నాకు ఎక్కడెక్కడ నొప్పి వస్తుంది.
తగ్గించరా. అమ్మా చెవు లాగేస్తుంది. అమ్మా ఈ చెవు దవడ గుండి. ఓహో ఏదో అన్నావు నోరు ఊడిపోతుంది. అమ్మా దయచేసి కంట్లు అక్కడ చేతులు అట్టుకుంటే ఊరగే ముక్కే అట్లా తినమని ఆడితే చిన్న ముక్క తిన్న దానికి ఏం అనిపించట్లే. వచ్చి చూడదా నొప్పి. అమ్మా 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 పూజ నన్ను ఎవరు ముట్టకండి. ఈ మంటలో నవ్వించకండి. పాట పాడానే నా కోసం. దానికి చిన్న మొక్క ఇచ్చావే. గైస్ దవడ లాగేస్తుంది. ఒకవైపు పన్ను నాలిక మంట, ఇంకోవైపు చెవి నొప్పి, ఇంకోవైపు కళ్ళు కడుపు మంట. నీకేడు అనిపించట్లేదా? నాకు కొంచెం జిగ్ 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 మంటుంది లోపల. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి. మంట తట్టుకోలేని వాళ్ళు ఇవేమని తినచ్చు. ఉంటదమ్మ తిన్నాను. 2 కేకులు దొబ్బి తిన్నామంటే అయిపోతుంది. అవుట్ గా వేసి తెచ్చి తినేసిన తర్వాత ఎందుకు నొప్పులు? నాకే అక్కడ పెరిగాడు. బయటికి వెళ్ళిపోవచ్చు. నో తిన్న తర్వాత కూడా ఎందుకని అడుగుతావు? అమ్మా ముక్కులోంచి కాడుతుంది. భలే ఉందా? ఇంకెక్కడ ముక్కుంది రండి షేర్ చేసుకుందాం. ఏంట్రా ఇది? షేర్ చేసుకోవాలి. నువ్వు తినే అవదు. 3 3 నాది నువ్వు తిను. మూసుకోండి. అప్పుడే ఎవరొకరు తొందరగా అవుట్ ఆ అయిపోతారు. రూల్ ఎవరు చెప్పలేదు. తిను. లాస్ట్ నువ్వే ఆడతావా రూల్ చూద్దాం. తీసుకో అక్కడ. ఇప్పుడు వచ్చిందో బుర్రగొక్కుంటే హలో? బుర్రమంటే మాది బాధ. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? అతను ఒకసారి వెళ్తాను ఆర్తి కడుపులో. వెళ్ళకూడదు ఇక్కడ తప్పు. అత్త ఒక నిమిషం. వెళ్ళేసి మళ్ళీ వచ్చా. వామిటింగ్ వస్తుంది. ఏడు చూడు ఇక్కడ పాట పాడండి ఆవిడకి. ఆనికి ఏదో అయిపోయింది గైస్. ఈ వీడియో అయిపోగానే హాస్పిటల్ తీసుకెళ్ళాలి మేము. గైస్ నేను తట్టుకోలేకపోతున్నాను గైస్. ఐఎమ్ ఆల్సో అవుట్. ఇది మధ్యలో వస్తుంది. ఇది ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ అంట. నువ్వు నేనే కడుపులో నొప్పి వస్తుంది. లాస్ట్ కదే పెట్టార్తి ఇందులో ఉంది తినాలని. మళ్ళీ ఎవరు అవుతారు? బుర్రగోకేసుకున్నానే. థమ్స్ అప్ తప్ప ఇంకేది పనని నా ప్రాణం. నిజమే పంచం పెట్టాల్సింది అసలు. మద్దతు అవుతున్నాను ఆ మంటకి దానికి. చాలా ఉంటది కొంచెం. తింటే తింటదట. అబ్బా ఐస్ క్రీమ్ కాక. అదా బాగుంది డ్రై ఫ్రూట్. తినేసి ఒకసారి పర్లేదు. ఆగే అందుకే తినమంటున్నానే కొలతర. బాబు గిఫ్ట్ ఇద్దరికి ఉండదు ఎవరో ఒకరికే. వీళ్ళిద్దరిలోకి ఎవరు అవుట్ అవ్వట్లే. అందుకే సెకండ్ ట్రిప్. మింగియచ్చా? గాధా మగమస. ఎందుకు బొంతలు గింతలు రాయాలి చెప్పండి. నా ఇద్దరు చూడండి ఎట్లా చేస్తున్నాను. తినమని చెప్పడమే లేదు. తిని గిన్నె పట్టుకెళ్ళిపోయి మనకు మనం ఆడ వస్తారు అనగల. నిజమే అసలు లాస్ట్ లో అసలు ఇవ్వకూడదు. అప్పుడు అసలు ఇక్కడికి వెళ్ళిపోయిందా? ఇది చూడు కళ్ళు నీళ్ళు కారేసి నైన్ తినట్లేదు. తినే మళ్ళీ ఫుడ్డీస్. వీళ్ళిద్దరు ఫుడ్డీస్ పేరుకి. ఈ రౌండ్ కూడా అవుట్ అవ్వలేదు అనుకో. 7 minutes లో ఇంకో జోలు వచ్చి పెడతాను.
ఒక్కొక్కరు ఒక్కొక్కటి తినాలంటే ఆర్తి చచ్చిపోతుంది. 4 జోలో చిప్స్ పెట్టాల్సింది నేను. ఆర్తి నిజంగా చెయ్యాల్సింది ఆర్తి నువ్వు. నెక్స్ట్ నువ్వే. కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో. అంత గింజుకోవడం ఎందుకు స్క్రీన్ రించుకుంది కదా కన్నా తినేస్తే అయిపోద్ది కదా గైస్. ఎవరో ఒకరు ఆర్తి ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తుంది కదా ఆర్తి, అందరికి ఇస్తుంది కదా. నేను ఛాలెంజ్ అన్నిటికి దండాలరా బాబు. గాయస్ నేను అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ వెళ్తున్నాను. మొత్తం చెయ్యి అంతా పామేసుకున్నా. మూతంతా మండిపోతుంది, దవడంతా లాగేస్తుంది. ఆర్తి ఇవి భలే ఉన్నాయి ఆర్తి, ఇవి కూడా పట్టుకెళ్ళిపోతున్నా ఆర్తి. ఆర్తి పిచ్చిదే అయిపోయింది గైస్, ఏం చేస్తుంది దానికి అర్థం కావట్లేదు. నేను తిండిలో పడిపోయాను. నువ్వు కనుక కదపక బంధువులు కదా. కావాలా డ్రింక్ కావాలా నాయనా? తప్ప తప్ప తాగే యోగి నన్ను కోరికేరే, యోగి నన్ను నవ్విలేరు, యోగి నన్ను కుదిపేరు. ఎప్పటికింకా నా వయస్సు నిండా పదహారే, జోల చిప్ కావాలా? ఎందుకే ముసల్దానా నీకు ఉంటా నేను వాళ్ళకి అన్నందుకేనే ఉంటా నేను. అలా ఎందుకే ముసల్దానా నీకు? ఇది తప్ప తిన తప్ప తప్ప. మా దెబ్బ ఏంటంటే పావుని ఫ్రేమ్ లో ఉంచడం. గైస్ చాక్లెట్ ఉంది, అమెరికా నుంచి తప్పించింది ఆర్తి. నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది మొత్తుకుంటా. చెరుకు తోటలో చాటెడు బియ్యం లగేసి కొడితే లడ్డుండా లడ్డుండా లడ్డుండా. నా కొడుకుల గాయ్స్ ఒక మాట, అంత పిండ్రించుకొని గింజుకుని కన్నా ఎవరో అది ఎవరికి ఒకళ్ళగా వస్తే గిఫ్ట్. ఇద్దరు కాంప్రమైజ్ అవ్వట్లేదు గాయ్స్, ఎప్పుడు కాంప్రమైజ్ అవుతారు, ఈసారి అవ్వట్లేదు. నేను అలాగా అవ్వనండి ఎప్పుడు. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, అవుట్ అవుతారా అవుట్ అవరా? కాంప్రమైజ్ అవుతావా అవ్వా? కాంప్రమైజ్ అవుతావా అవ్వా? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అవ్వరు అని అంటున్నారు. ఓకే గాయస్, వీళ్ళ ఎఫర్ట్స్ చూస్తే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అలా అని చెప్పేసి ఇక్కడ ఒక గిఫ్ట్ ఉంది. సో ఇందులో 4 ఉన్నాయి కాబట్టి ఇద్దరికి రెండు ఇద్దాం. ఒకరికి రింగ్, ఒకరికి బ్రాస్లెట్, ఒకరికి చైన్, ఒకరికి ఇయర్ రింగ్స్ ఇద్దాం. మరి అంతకు ముందు చేసేది ఏం లేదు. రింగ్ బ్రాస్లెట్ నాకు కావాలి. అందరూ- కావాలా నీకు? At least ఈసారి కాంప్రమైజ్ అయిపోయామే. ఎందులో కూడా నాకు అదే కావాలంటే చాలా బాగా కాంప్రమైజ్ అయిపోయారు. అయిపోయినట్టే కదా. తినద్దు ప్లేట్ పరిగెడుతున్నాను ఇప్పుడు. ఇది ఇచ్చాను. కడుపు మండిపోతుంది. లాస్ట్ లో తినాలి గైస్, ఛాలెంజ్ అంటే లాస్ట్ వరకు ఉండాలి. మేము ఇప్పటి వరకు ఉంటాం కావాలంటే. తొందరగా నా కడుపులో లాగేస్తుంది. సరే తాగండి, తినండి, కొట్టుకొని ఎరగబడకండి. సో గాయస్ ఇప్పుడు వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఇద్దరు లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి చైనా ఇయర్ రింగ్స్ ఒకరికి, రింగ్ అండ్ బ్రాస్లెట్ ఒకరికి ఇద్దామని మొత్తానికి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వక నేనే కాంప్రమైజ్ అయ్యాను. ఈ కాంబో ఈ మేడం గారికి కావాలంట, ఈ కాంబో ఈ మేడం గారికి కావాలంట. సో ఇద్దరు విన్ అయ్యారు. నేనైతే యాక్చువల్గా ఎవరో ఒకరు విన్ అవుతారు కాబట్టి 4 ఒకరికి రావాల్సింది, కానీ వాళ్ళు పంచుకుంటాను అన్నప్పుడు మనకి ఎందుకు మధ్యలో మనకెందుకు, మనం సైడ్ ఇచ్చేద్దాం. లేదంటే పంచాయతీ 4 సెట్లు ఉన్నాయి కాబట్టి 4 తీసుకుందాం. ఇప్పుడు నచ్చే వార్త నాకు ఐ వెరీ హ్యాపీ. 3 సార్లు నచ్చింది గైస్, 3 సార్లు. గైస్ మేము పార్టిసిపేట్ చేసాము, మేము తిన్నాము, మేము ఉన్నాము, మేము నలుగురు 4 తీసుకుంటే బాగుంటుంది, కానీ మా ఇద్దరికన్నా పాపం వీళ్ళిద్దరు ఎక్కువసేపు ఉన్నారు కాబట్టి ఈసారికి ఇచ్చేద్దాం, మనం పార్టీ వేరే చేసుకుందాం. ఓకే రా, ఓకే ఐ విల్ కాంప్రమైజ్. ద ఫైనల్ విన్నర్స్ 2 లేడీ టైగర్స్ అన్నమాట. ఒకటి హర్ష, ఒకటి పూజ అన్నమాట. సో ఇద్దరు కాంప్రమైజ్ అవ్వలే కాబట్టి ఇద్దరికి ఇది నేను పూజకి ఇస్తున్నాను, ఇంకో 2 హర్షకి ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సో గాయస్ ఫైనలీ ఈ జోలో చిప్ ఛాలెంజ్ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. సో హర్ష పూజ అయితే కాంప్రమైజ్ అవ్వకుండా లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి షేరింగ్ చేసి గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాను. ఇలా ఈ 4 గర్ల్స్ తో ఈ ఛాలెంజ్ అనేది చాలా ఫన్నీగా అండ్ ఒక మంచి మెమొరీ లాగా ఉండిపోతుంది అనమాట. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఎండింగ్ వరకు స్కిప్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. సో ఎండింగ్ వరకు స్కిప్ చెయ్యకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నలుగురి కాంబినేషన్ లో ఇంకా అలాంటి వ్లాగ్స్ కావాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేసేయండి. మేమైతే మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా
ఫస్ట్ ఉంటాం అనమాట. సో ఇంకా ఇలాంటి డిఫరెంట్ ఛాలెంజెస్ మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, కజిన్స్ కానీ, టీం అందరితో అయితే తొందరలో వచ్చేస్తాను. ఎందుకంటే ఇంకా సెలబ్రేషన్స్, ఫంక్షన్స్, వ్లాగ్స్ అన్నీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నుంచి కూడా ఈ ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనమాట. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటని కూడా గట్టిగా కొట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.